తెలంగాణ బీజేపీలో ఎంపీ టికెట్ల ప్రకటన చిచ్చురేపింది. మల్కాజ్గిరి టికెట్ ఆశించి భంగపడ్డ బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. మల్కాజ్గిరి టికెట్ ఆశించి ప్రచారం మురళీధర్ రావు సైతం నిర్వహించారు. అయితే మల్కాజ్గిరి సీటును హైకమాండ్ ఈటెలకు కేటాయించింది. పార్టీలో మొదటి నుంచి ఉన్న తనకు ప్రయారిటీ ఇవ్వకపోవడంపై నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని మురళీధర్ రావు భావోద్వేగ ట్వీట్ చేశారు. మురళీధర్ రావు ట్వీట్ పై సర్వత్రా చర్చ నెలకొంది. ఇదే జాబితాపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్ టికెట్ బీబీ పాటిల్ కు కేటాయించడంపై బీజేపీ కార్యాలయం ముందు స్థానిక నాయకులు నిరసన తెలిపారు. నిజామాబాద్ లో అరవింద్ కు కేటాయించడంపై అల్జాపూర్ శ్రీనివాస్, ఎండల లక్ష్మీనారాయణ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఇప్పటికే బీజేపీ ఫస్ట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇటు మల్కాజ్గిరి నుంచి చూసుకుంటే ఈటెల రాజేందర్ కి బీజేపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. సో దీన్ని ఏ విధంగా చూడాలి? గత అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఈటెల రాజేందర్ ఓడిపోయారు. ఇటు మురళీధర్ రావుని కాదని ఈటెల రాజేందర్ కి టికెట్ కేటాయించడాన్ని ఏ విధంగా చూడాలంటారు వెంకట్? వెంకట్ ప్రసన్న, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రలతో దూకుడు మీద ఉంది బీజేపీ. ఇక 4, 5 2 రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి రాబోతున్న తరుణంలో బీజేపీ మొదటి జాబితా విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. మొదటి జాబితాలో దాదాపు 9 మందిని అభ్యర్థులను ఖరారు చేస్తూ అధిష్టానం ప్రకటించి ఉంది. ఈ 9 మంది జాబితాల్లో మొత్తం ప్రకటించిన పార్లమెంట్ స్థానాల్లో మొత్తం కూడా అసంతృప్తి జ్వాలలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన ఏదైతే వైఫల్యాలు ఉన్నాయో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రాకుండా చూసుకున్నది. ముందే అభ్యర్థులను ప్రకటించి ఉంది. మోడీ వస్తున్న ముందే 9 మందిని అభ్యర్థులను ప్రకటించి ఉంది. ఇప్పటికే సర్వేల ఆధారంగానే ప్రకటించి ఉండొచ్చు నేతల్ని. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం నేతల మధ్య సమన్వయ లోపం ఉండడంతో ఏ విధంగా విజయం సాధిస్తారనేది స్పష్టంగా నేతల మధ్యనే అర్థమవుతుంది. ప్రకటించిన 9 అభ్యర్థులలో ముందుగా మహబూబ్నగర్ చూసుకుంటే కనుక 2 రోజుల క్రితమే నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు పోతుగంటి రాములు. ఆయన కుమారుడికి ఎంపీ టికెట్ కేటాయించారు. అక్కడ చాలామంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న పార్టీలో చేరారు, ఇవాళ టికెట్ ఇవ్వడం ఏంటనేది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. చాలామంది ముందు నుంచి పార్టీ జెండాలు మోసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ కూడా మాకు టికెట్ వస్తుందని చాలామంది నేతలు ఆశపడ్డారు. కానీ చివరి నిమిషంలో బీబీ పాటిల్కి ఇచ్చారు. బీబీ పాటిల్ పోతుగంటి రాములకు కొడుకుకు అక్కడ టికెట్ కేటాయించడంతో ఒకసారిగా అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. మహబూబ్నగర్ సంబంధించి డీకే అరుణ ముందు నుంచి కూడా మొదటి జాబితాలో వస్తుంది. చాలా భారీ ఆశలు పెట్టుకున్నది. అక్కడ ఇప్పుడు ఆమె ప్రశ్నార్థకంలో ఉంది. డీకే అరుణ పరిస్థితి నెక్స్ట్ ఏంటి అనేది ఆమె ఆలోచించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది. అక్కడ జితేందర్ రెడ్డి పోటీలో ఉన్నాడు. ఇంకా దాంతోపాటు శాంతి కుమార్ కూడా పోటీలో ఉన్నారు. ముందు నుంచి డీకే అరుణకి ఇస్తారు అని ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిపోయినటువంటి సందర్భం అక్కడ కనిపిస్తూ ఉంది. డీకే అరుణకు కాదని ఇప్పుడు జితేందర్ రెడ్డికి ఇస్తారా, శాంతి కుమార్కి ఇస్తారా అనేది చర్చ మహబూబ్నగర్లో జరుగుతూ ఉంది. మహబూబ్నగర్ అటు ఉంటే ఇటు జహీరాబాద్కి సంబంధించి బీబీ పాటిల్ నిన్ననే పార్టీలో చేరారు బీజేపీలో, ఇవాళ టికెట్ ఇచ్చారు. అక్కడ కూడా చాలా అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. జహీరాబాద్లో చాలామంది పోటీలో ఉన్నట్టు కూడా మనం గతంలో చూసినాం. చాలామంది పేర్లు వినిపించినాయి. లక్ష్మణ్ పేరు వినిపించింది, చిక్కోడి ప్రవీణ్ పేరు వినిపించింది, సురేష్ రెడ్డి పేరు వినిపించింది. అట్లా చాలామంది పేర్లు వినిపించిన నేపథ్యంలో ముందు నుంచి కూడా పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. నిన్న రాష్ట్ర కార్యాలయం ముందే జహీరాబాద్కు సంబంధించిన నేతలందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. బీబీ పాటిల్కు టికెట్ వద్దు, బీబీ పాటిల్ ఒక ఫెయిల్యూర్ ఎంపీ, అట్లాంటి వ్యక్తికి బీజేపీలో టికెట్ ఎట్లా ఇస్తారనేది స్పష్టంగా కిషన్ రెడ్డిని చుట్టుముట్టి నిరసన తెలిపినటువంటి సిచ్యువేషన్ నిన్న రాష్ట్ర కార్యాలయం ముందు జరిగింది. ఇది ఒక అంశం. మల్కాజ్గిరికి సంబంధించి
ముందు నుంచి కూడా చాలా మంది పోటీలో ఉన్నారు. మధ్యప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మురళీధర్ రావు ఉన్నాడు, పన్నాల హరీష్ రెడ్డి పోటీలో ఉన్నారు, అట్లనే కూన శ్రీశైలం గౌడ్, చాడ సురేష్ రెడ్డి, ఇట్లాంటి నేతలందరూ కూడా మల్కాజిగిరి స్థానం పైన పోటీలో ఉన్నారు. ముందు నుంచి కూడా మురళీధర్ రావుకు సంబంధించి ముందు నుంచి కూడా ఆశ పెట్టుకొని ఉన్నారు. మల్కాజిగిరి నుంచి నాకే వస్తుంది, నేనే పోటీలో ఉంటాను కూడా ఆయన చిట్ చాట్లో కావచ్చు, ప్రెస్ మీట్లో కావచ్చు చెప్పకనే చెప్పిండ్రు. అధిష్టానం తప్పకుండా ఈసారి నాకు అవకాశం ఇస్తుంది, మురళీధర్ రావు మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తారు, ఇది ఖచ్చితంగా జరుగుతుందంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేసినటువంటి సందర్భంలో ఈటెల రాజేందర్కు మల్కాజిగిరి సీట్ అప్పచెప్పారు. ఆయన కామారెడ్డి నుంచి ఇటు గజ్వేల్ నుంచి పోటీ చేశారు, అటు కేసీఆర్ మీద ఇటు కేసీఆర్ మీద తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేసినారు ఈటెల రాజేందర్. ఇవాళ 2 స్థానాల్లో ఈటెల రాజేందర్ ఓడిపోయినారు. ఒక ఫెయిల్యూర్ 2 స్థానాల్లో ఓడిపోయినటువంటి నేతకు ఏ విధంగా ఇస్తారు సీట్ అంటే ఈరోజు మల్కాజిగిరి నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈటెల రాజేందర్ నాన్ లోకల్, ఆయన నాన్ లోకల్కి ఇస్తే ఎవరికి చాలా మంది నేతలు ధర్మపురి అరవింద్ కు వ్యతిరేకంగా ఉన్నటువంటి సందర్భం, ఆయనకు ఎట్లా ఇస్తారు సీటు, ఇప్పుడు ఆయన కేటాయించారు. కరీంనగర్ బండి సంజయ్ మీద కూడా వ్యతిరేకత ఉంది. చాలా మంది సుగుణాకర్ రెడ్డి కావచ్చు వ్యతిరేకంగా ఉన్నటువంటి సందర్భం, ఆయనకు ఎట్లా ఇస్తారు సీటు, ఇప్పుడు ఆయన కేటాయించారు. కరీంనగర్ బండి సంజయ్ మీద కూడా వ్యతిరేకత ఉంది. చాలా మంది సుగుణాకర్ రెడ్డి కావచ్చు, అట్లనే గుజ్జుల రామకృష్ణారెడ్డి కావచ్చు, సీక్రెట్ మీటింగ్లు కూడా పెట్టుకున్నారు బండి సంజయ్కి ఇవ్వద్దు అంటూ. ఇట్లా ప్రకటించిన అంటే దాదాపు 8 స్థానాలు. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఉంది. తాజాగా రాజసింగ్ బలమైనటువంటి విమర్శలు చేశారు. హైదరాబాద్ కు లేరా మొనగాడు లేరా అంటూ కూడా విమర్శలు చేశారు. విజయ సంకల్ప యాత్రలు అంటే ఇవేనా అంటూ కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితులు ప్రస్తుతం బీజేపీలో కనిపిస్తున్నాయి. మరి ఈ అంశాలు విజయ సంకల్ప యాత్రలు ముందుకు వెళ్తున్న బీజేపీ వచ్చే ఎన్నికలు ఏ విధమైనటువంటి విజయం సాధిస్తుందనేది అయితే ఆసక్తిగా ఉంది. ప్రసన్న. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.